మొన్న 3 సంవత్సరాలు మంత్రిగా చేసిన పేరుని నాని కుటుంబం నుంచి వచ్చినటువంటి ఏమి నేర్చుకున్నాడు కిట్టు. రాష్ట్రం మొత్తానికి మంత్రిగా పనిచేసినటువంటి కుమారుడై ఉండి కనీసం బాధ్యత లేకుండా పెద్దలందరూ కూడా పార్లమెంట్ సభ్యులు కొనగల బుల్లయ్య గారు, నారాయణరావు గారు అండ్ రవీంద్ర గారు ఇంకా పెద్ద పెద్ద నాయకులందరూ కూడా నివాళులర్పిస్తూ అంబేద్కర్ గారికి ఆయన గురించి 4 మాటలు మంచి మాటలు చెప్పి ప్రజలకి సందేశం ఇవ్వాలని చేస్తున్న క్రమంలో రాక్షసులాగా ఒక పెద్ద డీజే ఒక వ్యాన్ పంపించి మా ఎదురుగుండా పెట్టి పెద్ద సౌండ్ పెట్టేశాడు. అసలు ఏం పక్కగా వినపడకుండా. ఏంటి దౌర్భాగ్యం ఏంటి? ఈ సిగ్గుమాల పని ఏంటి? పేరు నాని సిగ్గు లజ్జా లేదా నీకు? నువ్వు వాయిస్ పెంచి అక్కడ డిస్టర్బ్ చేయాలంటే ఎవరిది డిస్టర్బ్ చేస్తున్నావు? ఎవరు చేస్తున్నావు? ఈ రాజ్యాంగ నిర్మాత ఆయన గురించి మంచి మాటలు చెప్తే వినకూడదా? చెప్పకూడదా? నీ ఉద్దేశం ఏంటంటే అంబేద్కర్ భవన్ ఏ రకంగా సర్వనాశనం చేసి అక్కడ డబ్బులు ఇప్పిస్తానని ముఖ్యమంత్రితో 5 కోట్ల రూపాయలు ఇప్పిస్తానని మరి పోర్టు ప్రజల సాక్షిగా ఆ రోజున ముఖ్యమంత్రి చేత చెప్పించి కటికి అబద్ధం చేసావు. దాన్ని ఏమాత్రం విశ్వాసం అంబేద్కర్ మీద గౌరవం ఉన్నా, నీకు చిగ్గు లజ్జ ఉన్నా అంబేద్కర్కి దండ వేయడానికి నువ్వు వెళ్ళకూడదు కూడా. నిజంగా దళిత సోదరులు ఎవరైనా ఉన్నారంటే వారిని నిరోధించాలి. ఎందుకంటే అంబేద్కర్ భవనానికి 5 కోట్ల రూపాయలు ఇప్పిస్తానని దానికి ₹1 కూడా రిలీజ్ చేయనటువంటి దుర్మార్గుడు అంబేద్కర్ భవనానికి అసలు అంబేద్కర్ విగ్రహానికి ఎలా దండేస్తానికి వస్తాడు? చిగ్గుండాలి కదా. దీన్ని దళిత సోదరులు సమాధానం చెప్పాలి. ఆయన వెనక వచ్చిన వాళ్ళందరూ కూడా నిన్న డీజే సౌండ్ పెట్టి మమ్మల్ని వినకూడదు, మాట్లాడకూడదు. నిజంగా ముస్లిం సోదరులు ఏదైనా దువా జరుగుతుంటే వాయిస్ వచ్చినప్పుడు పెళ్ళిళ్ళు వ్యాన్ అయినా ఏదైనా సరే ఆపేస్తాం. అలాంటిది ఈ రోజున ఆ డీజే సౌండ్ చూడు ఏ రకంగా వస్తుందో ఒకసారి. ఎంత దుర్మార్గం అంటే ఇది. నిజంగా ఇది ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా జరగదు. అంబేద్కర్ గారి గురించి నివాళులు అర్పిస్తుంటే ఇంత దుర్మార్గంగా అంత సౌండా? అడుచూడు ఎడతిప్పు అంటున్నాడు. చూడు తిప్పు సౌండ్ పెంచు అంటున్నాడు. ఎందుకు పెంచాలి? దేనికి పెంచాలి? అంబేద్కర్ గారి గురించి 4 మాటలు చెప్పడం ధర్మంగా వినకూడదు ఆ ప్రజలు? నువ్వేమైనా అరుగుడు వ్యాపారి? నువ్వు సస్యలుడు అయితే నువ్వు అంబేద్కర్ గురించి ఏదైనా ఒకటి చేశానని చెప్తావా? అంబేద్కర్ భవన్ ఇంత కూల్చేసి అక్కడ పెద్ద కట్టడం కట్టుకుంటున్నావు దాని పక్కన. సిగ్గు లజ్జ ఉంటే నువ్వు అంబేద్కర్ గురించి దండేయడానికి వెళ్ళవు. నువ్వు అంబేద్కర్ భవనం విగ్రహానికి ఇలాంటి నీకు ఏదైనా ఈ రోజుకి నైతిక విలువలు ఉంటే క్షమాపణ చెప్పు. అంబేద్కర్ భవన్ కట్టలేకపోయాను నేను, నన్ను క్షమించండి అని చెప్పి నువ్వు దళితులు ఓట్లు అడుగు, లేదంటే ప్రజలు ఓట్లు అడుగు. పోటు రాకపోతే సన్యాసం తీసుకుంటానన్న సన్యాసిగా ఉండిపోయావు తప్ప ఇంకా ముందుకు రాలేకపోయావు. అదే అంబేద్కర్ భవన్ కట్టి నేను చూపిస్తానని ముఖ్యమంత్రితో చెప్పి ఈ రోజుకు రూపాయి రిలీజ్ చేయలేదంటే నీ బతుకెప్పుడు కూడా పోటు రాకపోతే తీసుకురాని సన్యాసిగానే కొనసాగుతూ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలు కూడా గమనించాలా. ప్రజలందరూ కూడా ఇలాంటి ఆటంకాలు కలిగించి అవరోధాలు చుట్టించి గొడవలు పెట్టే సంస్కృతి కావాలా మచిలీపట్నంలో? ఈ రోజున చూస్తూ ఉన్నాం. వాళ్ళ వ్యాపార కోడలు తిరుగుతూ ఉంటే ప్రతి ఒక్క కోడల నుంచి కూడా తీసుకొచ్చి సేవలాలు కప్పి రవీంద్ర గారికి, బుల్లయ్య గారికి, మా అందరికీ కూడా ఆహ్వానం పలికి ఎంతో అద్భుతంగా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారంటే మీ మీద కడుపు అంటే ఎక్కువ ముందు ఇలాంటి దుర్మార్గుడిని వదిలించుకోవాలి బంధువులు అనే ఆలోచనతో ఈరోజు ఇంతమంది ప్రజలు మా వెంట నడుస్తూ ఉన్నారంటే మరి దానికి కారణం ఎవరనేది ఒకసారి ఆలోచన చేయాలా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. నువ్వు వచ్చి బెదిరింపులు చేస్తే, నువ్వు డీజేలు పెట్టి సౌండ్ చేస్తే పారిపోవం కదా. నీకెంత ఉందో మాకు అంతగానే ఎక్కువ ఉంది. నువ్వేం చేసావు నీ చరిత్రలో చెప్పు. మేము చేసిన చరిత్ర చెబుతాం. నీకెక్కడుందా దమ్ము? నలుగురు కనపడితే పారిపోయి ఎదవల మీరేంటి మా దగ్గరకు వచ్చి తొడగొట్టేది? దేనికి పనికిరారు. గట్టిగా పట్టుకున్నామంటే 10 నిమిషాలు కూడా పనికిరారు. అలాంటి చరిత్ర మీద పెట్టుకుని ఊరికి ఉడతోపులు ఉడిస్తే భయపడే రకం ఎవడో కాదు. ప్రజలు శాంతియుతంగా ఉండాలా, ప్రజలు వ్యాపారస్తులందరూ కూడా శాంతియుతంగా ఉండాలని ఏకైక నాయకత్వాలు పనిచేస్తూ ఆ రకంగానే ముందుకెళ్ళాము తప్ప నువ్వు గొడవలు పెడితే గొడవలు పడతానికి సిద్ధంగా లేవు. కానీ నువ్వు బెదిరిస్తే మాత్రం బెదిరిపోవటానికి మాత్రం సిద్ధంగా లేవు. గుర్తుపెట్టుకో పేరుని కిట్టు. నీ బుడ్డోడివి నీకు తెలియదు. 2019 నుంచే నీ రాజకీయ చరిత్ర స్టార్ట్ అయింది. మేము పార్టీని మొత్తం తీసుకొచ్చి మోసి అహర్నిశలు కష్టపడి మా ఆస్తులు కరిగించుకుని మా కష్టాన్ని కరిగించుకుంటే నీ చేతుల్లో పెడితే దాంట్లో అనుకోండి దూరి కోట్లు సంపాదించుకున్నావు నువ్వు, నీ తండ్రి నువ్వు కలిపి. మీరేంటో చెప్పేది మాకు? వైఎస్ఆర్సీపీ పార్టీలు మీరు అద్దెకొచ్చిన వాళ్ళు, మీరు అద్దె కొంపలోకి వచ్చిన వాళ్ళు మీరు. మేము ఒరిజినల్. అది ఒకటి గుర్తుపెట్టుకో. Please subscribe to Chanakya channel.